హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు చీజీ పాస్తా ఎలా తయారు చేయాలో చూస్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో అయిపోతుంది. స్పెషల్ నైట్స్‌కి కానివ్వండి, పిల్లలకి క్విక్‌గా స్నాప్ ఒకటి ఏదైనా చేసి పెట్టాలి అన్నా కూడా బావుంటుంది. చూసారు కదా ఎలా పొగలొస్తున్నాయో! దీని రెసిపీకి మనకి చాలా తక్కువ థింగ్స్ అవసరం అవుతాయి. అవెన్‌తో చేయొచ్చు. అవెన్ లేని వాళ్ళు నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బాయిల్ చేసిన పాస్తా. బాయిల్ చేసేటప్పుడు అందులో సాల్ట్, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి బాయిల్ చేసేసామనుకోండి, ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం పంటితో నలిపినప్పుడు అది మనకి ఈజీగా విరిగిపోవాలి. దాన్నే ఆల్ డాంటే అంటారు. అంటే మనం కొరికినప్పుడు మనకి మెత్తగా ఉండాలి ఆ పాస్తా. తర్వాత దానిలోకి సీజనింగ్ కోసం పాస్తా మిక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చీజ్, మోజరెల్లా చీజ్ కానివ్వండి, మనకి ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ తీసుకోవచ్చు. పాస్తా సాస్ నేనిక్కడ మార్కెట్ నుంచి ఆర్డర్ చేశాను. తర్వాత బేసిల్ లీవ్స్ నాకు బ్లింకిట్‌లో దొరికాయి. సో, ముందుగా నేను ఫస్ట్ ఒక బేస్ వేస్తున్నాను. ఎందుకంటే కింద చప్పగా ఉండకుండా. ఫస్ట్ పాస్తా సాస్, దానిలో కొంచెం పాస్తా మిక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక దాని మీద కొంచెం అలాగ నేను చీజ్ వేస్తాను. ఈ కింద నుంచి మనం తీస్తున్నప్పుడు మనకి కింద లేయర్ అన్నది చప్పగా ఉండకుండా పాస్తా టేస్ట్ వస్తుందనమాట. అందుకని కొన్ని బేసిల్ లీవ్స్ కూడా నలిపేసి అలా అలా స్ప్రింకిల్ చేసిన తర్వాత పాస్తా ఒక లేయర్ వేస్తాను. పాస్తా వేడిగా ఉండాలి. మీరు తీసిన వెంటనే ఇది స్టార్ట్ చేస్తే బెటరు. నేను ఇప్పుడు ఒక హాఫ్ పాస్తా వేసేస్తున్నాను దీనిలో. నెక్స్ట్ ఇంకో లేయర్ కింద నేను మళ్ళీ పాస్తా సాస్ వేస్తున్నాను. ఈసారి వేసే పాస్తా సాస్ లేయర్ నేను కొంచెం థిక్‌గా వేస్తాను. ఎందుకంటే ఇది మొత్తం ఎక్కువ పాస్తా కాబట్టి. ఇది ఒక 3 మెంబర్స్‌కి వస్తుంది సర్వింగ్ అంతా. సో, మొత్తం అంతా డ్రెంచ్ చేసేస్తున్నాను పాస్తా సాస్ తోటి ఇక్కడ. తర్వాత మళ్ళీ సేమ్ పాస్తా మిక్స్ ఒకటి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చీజ్ వేసేసి పెట్టుకోవచ్చు. చీజ్ నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ స్ప్రెడ్స్ తీసుకున్నాను. లేదు అంటే మీరు అమూల్ చీజ్ వేసుకోవచ్చు, చెడ్డర్ చీజ్ వేసుకోవచ్చు, లేదు 2 కలిపి కూడా వేసుకోవచ్చు. సో, చీజ్ వేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇంకొక లేయర్ పాస్తా వేస్తున్నాను. ఈసారి మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. మళ్ళీ మిగతా పాస్తా సాస్ మొత్తం నేను పోర్ చేసేస్తున్నాను ఇక్కడ. ట్రస్ట్ మీ, ఇది అస్సలు ఫెయిల్ అవ్వదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. డేట్ నైట్స్‌కి, పిల్లలకి స్నాక్ కింద, ఒక మంచి క్విక్‌గా అయిపోవాలి, ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకున్నప్పుడు, ఓపిక లేనప్పుడు కిచెన్‌లోకెళ్ళి ఇది ఫాస్ట్‌గా అయిపోతుంది డిన్నర్ కింద. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. నేను ఎక్కువే వేశాను. ఎందుకంటే నాకు ఆ హీట్ చాలా ఇష్టం, బావుంటుంది. తర్వాత ఇంకొన్ని బేసిల్ లీవ్స్, రిమైనింగ్ చీజ్ వేసేస్తాను. ఐ నో చీజ్ చాలా ఎక్కువ, క్యాలరీస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ వన్స్ ఇన్ ఎ టైమ్ తినొచ్చు. హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది కొంచెం తిన్నా కూడా. నెక్స్ట్ దీని మీద ఫైనల్‌గా నేను ఆలివ్ ఆయిల్ ఒకటి యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ అనేది మనకి పాస్తాకి నైస్ కిక్ ఇస్తది. సో, దానికోసం. తర్వాత నేను కొన్ని వాటర్‌ని సేవ్ చేసి పెట్టాను. పాస్తా బాయిల్ చేస్తున్నప్పుడు ఆ వాటర్‌ని ఎడ్జెస్‌లో, ఇది మనకి హార్డ్‌గా అవ్వకుండా వాటర్‌ని వేసుకున్నాం. ఓన్లీ ఎడ్జెస్‌లో వేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్ చేస్తున్నప్పుడు సైడ్ నుంచి మనకి ఆ వేడి వెళ్ళి అది గట్టిగా అయిపోతుంది. సో, ఆ చీజ్ కూడా మనకి మెల్టీగా అవ్వాలి అంటే కొన్ని వాటర్ అలా పైనుంచి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి అవెన్‌లో ఒక 10 మినిట్స్ పాటు పెడదాము.
900 వాట్స్ దీనికి నేను 10 మినిట్స్ పాటు పెడుతున్నాను అంటిల్ నాకు చీజ్ బ్రౌన్ కలర్లో కనిపించేంత వరకు. చీజ్ చాలా బాగా మెల్ట్ అయింది, మొత్తం అంతా నీట్గా కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి 4 పోర్షన్స్ అనేవి వస్తాయి. See how cheesy it is. Look at the cheese pull. Wow. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. ఎక్కువ జంజాటం లేకుండా ఫాస్ట్గా సింపుల్గా క్విక్గా అయిపోయింది. టేస్ట్ చేసి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.